హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ లైబ్రరీస్. సో వాట్ ఈస్ లైబ్రరీస్ అనేది చూద్దాం. ఓకే, పైథాన్ లైబ్రరీస్. మనం మెషిన్ లెర్నింగ్ అనేది పైథాన్ లో అయినా చేయొచ్చు, లేకపోతే ఆర్ లో అయినా చేయొచ్చు. సో లైబ్రరీస్ అనేవి రెండు రెండు చోట్ల కూడా, ఇప్పుడు పైథాన్ లో అండ్ ఆర్ లో కూడా ఫంక్షనింగ్ అనేది సేమ్ గా ఉంటుంది. బట్ లైబ్రరీస్ వచ్చేసరికి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి. ఇక్కడ నంపై పాండాస్ అని ఈ టైప్ లో ఉంటాయి, అక్కడ వేరేలా ఉంటాయి. సో మనం ప్రజెంట్ పైథాన్ లో ఈ లైబ్రరీస్ ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు లైబ్రరీస్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో లైబ్రరీస్ ఇక్కడైనా ఆర్ లో అయినా సరే సిమిలర్ గానే ఉంటాయి ఫంక్షనింగ్. పైథాన్ లైబ్రరీస్ ఆర్ కలెక్షన్స్ ఆఫ్ ప్రీ రిటన్ కోడ్ దట్ ప్రొవైడ్స్ రెడీ టు యూస్ ఫంక్షన్స్. సో ఇది ఎలా ఉంటుందంటే, ఈ కలెక్షన్స్ ఆఫ్ ప్రీ రిటన్ కోడ్, మనం కోడ్ అయితే ఎక్కువగా రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ ప్రీ రిటన్ కోడ్ లాగా ఉంటుంది. జస్ట్ మనకి ఎప్పుడైతే అవసరం అవుతుందో ఆ లైబ్రరీని కాల్ చేసి, అంటే ఇంపోర్ట్ చేసుకుని దాన్ని యూజ్ చేసుకోవడం. సో ఈ విధంగా పైథాన్ లైబ్రరీస్ మనకి ఉపయోగపడతాయి. అండ్ టూల్స్ టు సింప్లిఫై అండ్ ఎక్స్టెండ్ పైథాన్ స్కాఫోల్డింగ్ ఫర్ వేరియస్ టాస్క్స్. సో డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్స్ కోసం మనం డిఫరెంట్ డిఫరెంట్ లైబ్రరీస్ అయితే యూజ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను డేటాని ఇంపోర్ట్ చేసుకోవడానికి, క్లీన్ చేసుకోవడానికి, దాని తర్వాత ప్రీ ప్రాసెసింగ్ చేసుకోవడానికి నేను పాండాస్ అనే లైబ్రరీస్ ని యూజ్ చేస్తాను. దాని తర్వాత డేటా విజువలైజేషన్కి వచ్చేసరికి మ్యాట్ ప్లాట్లిబ్ అని, సీబాన్ అని, ఈ టైప్ ఆఫ్ లైబ్రరీస్ ని యూజ్ చేస్తాను. అలానే డీప్ లెర్నింగ్ కోసం న్యూరల్ నెట్వర్క్స్ అని ఉంటాయి. సో దానికోసం పైటార్చ్, లేకపోతే టెన్సర్ ఫ్లో, ఈ టైప్ ఆఫ్ లైబ్రరీస్ అయితే యూజ్ చేస్తా. సో పర్పస్ ని బట్టి మనం అయితే లైబ్రరీస్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం, దాన్ని యూజ్ చేసుకుంటాం. సో లైబ్రరీస్ అనేవి అంతే. సో దానికోసం మనం పేజెస్ ఆఫ్ కోడ్ అయితే రాయక్కర్లేదు. సో ఈజీగా మనం జస్ట్ ఇంపోర్ట్ చేసుకుని యూజ్ చేసుకుంటాం. దట్స్ ఇట్. దాని తర్వాత మనకి లైబ్రరీస్ వచ్చేసరికి ఈ విధంగా ఉన్నాయి. సో ఏదైనా ఒక మిషన్ లెర్నింగ్ మోడల్ మనం ఫిట్ చేయాలనుకుంటే, ఇక్కడ చూడండి, నంపై, పాండాస్, సైకిట్ లెర్న్, మ్యాట్ప్లాట్లిబ్ అండ్ సీబార్డ్, ఇవన్నీ కూడా మిషన్ లెర్నింగ్. దాని తర్వాత ఈ టెన్సర్ ఫ్లో అండ్ పైటాచ్ వచ్చేసరికి డీప్ లెర్నింగ్ లోకి వస్తుంది. సో మోస్ట్లీ మనకి ఫస్ట్లీ ఫౌండేషనల్ గా ఇవి చాలా ఇంపార్టెంట్ లైబ్రరీస్, ఈ నంపై, పాండాస్, సైకిట్ లెర్న్, మ్యాట్ప్లాట్లిబ్ అండ్ సీబార్డ్. సో ఒక్కొక్కటిగా మనం ఈ లైబ్రరీస్ ఏం చేస్తాయి అనేది చూద్దాం. సో ఫస్ట్లీ వచ్చేసరికి నంపై. NumPy, the foundation, ability to handle large multi-dimensional arrays and matrices. సో ఇది ఏం చేస్తుందంటే, లార్జ్ డేటా సెట్స్ ని, ఎబిలిటీ టు హ్యాండిల్ లార్జ్ డేటా సెట్స్, మల్టీ డైమెన్షనల్ అరేస్. సో ఇక్కడ చూసుకుంటే మనం అరేస్ అంటే ఏ విధంగా ఉంటుందంటే, అరేస్ అంటే వన్ డైమెన్షనల్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది వన్ డైమెన్షనల్, 1 2 3 4 అని ఉంది. దీని కింద ఇప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్ అనుకోండి, ఇంకొక వై యాక్సిస్ లో 3 4 5 6 అని ఉంది. సో ఆ రెండు కలిపి అది 2 డైమెన్షనల్, దాని తర్వాత 3 డైమెన్షనల్, తర్వాత 4 5 6, ఇలా ఉంటే మల్టీ డైమెన్షనల్ అరేస్ ఉంటాయి. సో అంత పెద్ద డేటాని కూడా ఇది నంపై హ్యాండిల్ చేయగలదు. దాని తర్వాత మ్యాట్రిసెస్. మ్యాట్రిసెస్ అంటే మనం ఇంతకు ముందు ట్రిగ్నోమెట్రీలో వీటిలో చూసే ఉంటాయి, 2 x 2 అండ్ 3 x 3, ఈ టైప్ ఆఫ్ మ్యాట్రిసెస్ మనం ఇంతకు ముందు చూసే ఉంటాం. సో అంటే 2 rows 3 columns, 3 rows 2 columns, 2 rows 2 columns, ఇలా 2 x 2 3 x 3, ఈ విధమైన మనం మ్యాట్రిసెస్ చూసే ఉంటాం. సో ఆ టైప్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయడానికి నంపై బాగా యూజ్ అవుతుంది. దాని తర్వాత ఎసెన్షియల్ ఫర్ ఎఫిషియెంట్ డేటా మ్యానిపులేషన్ అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. అలానే ఇది ఏం చేస్తుందంటే, డేటా మ్యానిపులేషన్ కి యూజ్ అవుతుంది. సో ఇది డేటా మ్యానిపులేషన్ కి యూజ్ అవుతుంది, అలానే మ్యాథమెటికల్ ఆపరేషన్స్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ మ్యాట్రిసెస్ ఇవి మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లోకి వస్తాయి. అలా సమ్, యావరేజ్, ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్స్, ఇవన్నీ కూడా మనం ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా నంపైలో మనకి వస్తాయి. సో దాని తర్వాత వచ్చేసరికి మనకి పాండాస్. పాండాస్ డేటా ర్యాంగ్లింగ్, ఇది ఏం చేస్తుందంటే, ప్రొవైడ్స్ డేటా ఫ్రేమ్స్ ఫర్ ట్యాబులర్ డేటా. సో ట్యాబులర్ డేటా అంటే యాక్చువల్లీ టేబుల్ ఎలా ఉంటుంది, రో వైజ్ కాలం వైజ్ ఉంటుంది. డేటా ఫ్రేమ్ అనేది డేటాని ఈ రోస్ గా, కాలమ్స్ గా ఫ్రేమ్ చేసి మనకి క్లియర్ కట్ గా పాండాస్ అనేది ఇంపోర్ట్ చేసి పెడుతుంది. సో ఇది ఏం చేస్తుందంటే, సింప్లిఫైస్ డేటా లోడింగ్, క్లీనింగ్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ అనాలిసిస్. డేటాను లోడ్ చేయడానికి ఈ లైబ్రరీ యూజ్ అవుతుంది, తర్వాత క్లీన్ చేయడానికి, తర్వాత క్లీన్ చేసిన దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, ట్రాన్స్ఫార్మ్ చేసిన దాన్ని అనాలిసిస్ చేయడానికి, మొత్తానికి కూడా ఈ పాండాస్ అనే లైబ్రరీ చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. సో అలానే క్రూషియల్ ఫర్ డేటా ప్రీ ప్రాసెసింగ్ అండ్ ఎక్స్ప్లోరేషన్. సో డేటా ప్రీ ప్రాసెసింగ్ అంటే మోస్ట్లీ మనకి మోడల్ ఫిట్ చేసే ముందల ఏదైతే జరుగుతుందో ప్రాసెస్ మొత్తం అదంతా కూడా ఈ ప్రీ ప్రాసెసింగ్ లోకే వస్తుంది. అంటే లోడింగ్, క్లీనింగ్, ట్రాన్స్ఫర్మేషన్, ఇవంతా కూడా ఈ డేటా ప్రీ ప్రాసెసింగ్ లోకే వస్తాయి. తర్వాత ఎక్స్ప్లోరేషన్. సో తీసుకొచ్చిన డేటా ఎలా ఉంది, దాన్ని క్రాస్ చెక్ చేసుకుంటూ అయితే, ఫస్ట్ 5 rows ఎలా ఉన్నాయి,
లేకపోతే కాలం నేమ్స్ ఎలా ఉన్నాయి, కాలం డేటా ఎలా ఉంది, దాని తర్వాత అది టెక్స్టా లేకపోతే డేట్ ఫంక్షన్స్ ఏంటి అది చేంజెస్ చేసుకోవడానికి అవన్నిటికి కూడా పాండాస్ అనే ఈ లైబ్రరీ ఉపయోగపడుతుంది. దాని తర్వాత వచ్చేసరికి సైకిట్ లర్న్. సైకిట్ లర్న్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ప్రొవైడ్ సింపుల్ అండ్ ఎఫిషియంట్ టూల్స్ ఫర్ డేటా మైనింగ్ అండ్ అనాలిసిస్. సో ఇది డేటా మైనింగ్ కి ఇప్పుడు ఏదైనా కొత్తగా ఇన్సైట్స్ కనిపెట్టడానికి, అలానే డేటా అనాలిసిస్ చేయడానికి ఈ సైకిట్ లైన్ ఉపయోగపడుతుంది. అలానే ఇంక్లూడ్స్ బిల్ట్ ఇన్ ఎంఎల్ మోడల్స్ ఫర్ క్లాసిఫికేషన్, రిగ్రెషన్ అండ్ క్లస్టరింగ్. సో ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు క్లాసిఫికేషన్ అంటే లేబుల్ డేటా ఆల్రెడీ అవుట్పుట్ అనేది ఉంటుంది. సో అవుట్పుట్ ఉన్న డేటాని కూడా మనం ట్రైన్ చేసి తర్వాత ఒక కొత్త డేటా పాయింట్ ఇస్తే దానికి అవుట్పుట్ ఇస్తుంది. సో లేబుల్ డేటా అంటే ఆల్రెడీ అవుట్పుట్ ఉంటుంది. సో అవుట్పుట్ ఉన్న డేటాకి ఇది ట్రైన్ చేసిన తర్వాత మనం కొత్త న్యూ డేటా పాయింట్ ఇస్తే దానికి అవుట్పుట్ ఇస్తుంది ఈ క్లాసిఫికేషన్. రిగ్రెషన్ ఏం చేస్తుందంటే ట్రైనింగ్ చేస్తాం, కాకపోతే దానికి అన్లేబుల్ డేటా, దీనికి అవుట్పుట్ అనేది ఉండదు. సో ఇప్పుడు రేపు టెంపరేచర్ ఎలా ఉంటుందంటే 25 degrees to 30 degrees. సో ఇన్ బిట్వీన్ వన్ టు 1.0, 1.1, 1.2, అప్ టు 2 అంటే 1 to 2 మధ్యలో ఉందంటే ఆన్సర్, సో రిగ్రెషన్. దాన్ని రిగ్రెషన్ దాన్ని కన్సిడర్ చేయొచ్చు. దాని తర్వాత క్లస్టరింగ్ అంటే ఇప్పుడు హోమోజెనస్ డేటా అయినా అవ్వచ్చు, హెట్రోజెనస్ డేటా అవ్వచ్చు. గ్రూప్స్ కింద డివైడ్ చేస్తే క్లస్టరింగ్. సో ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు ఏదైనా ఫ్లవర్స్ తీసుకున్నాం, ఫ్లవర్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఫ్లవర్స్ ని ఒక్కొక్కటి గ్రూప్స్ గా డివైడ్ చేసి క్లస్టరింగ్ లాగా చేస్తాం. సో దాన్నే క్లస్టరింగ్ అంటాం. సో గ్రూప్స్ గా డివైడ్ చేసి ఒక చార్ట్ని పెడితే అదే క్లస్టరింగ్. ఇది ఏటి కాటికి. దాని తర్వాత సపోర్ట్ ఫీచర్ సెలెక్షన్, ప్రీ ప్రాసెసింగ్ అండ్ మోడల్ ఇవాల్యూషన్. అలానే ఇది ఫీచర్ సెలెక్షన్ కి, అలాగే ప్రీ ప్రాసెసింగ్ అండ్ మోడల్ ఇవాల్యూషన్. మెయిన్లీ మోడల్ ఇవాల్యూషన్ అంటే ఇప్పుడు మనం ఒక మోడల్ ఫిట్ చేసిన తర్వాత ఇక్కడ లీనియర్ రిగ్రెషన్ ఉంది. ఇలానే మనకి వేరియస్ మోడల్స్ అయితే ఉంటాయి. లీనియర్ రిగ్రెషన్, డెసిషన్ ట్రీస్, ర్యాండమ్ ఫారెస్ట్, కేఎన్ఎన్, అలానే ఏఎన్ఎన్ అని ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి. సో వాటిని మోడల్ ఇవాల్యుయేట్ చేయడానికి ఈ సైకిట్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, టెస్టింగ్, ట్రైనింగ్ కి ఇప్పుడు ఒక డేటా ఉంది. ఒక 100% డేటా ఉంటే ఒక 80% డేటానేమో ట్రైనింగ్కి ఇవ్వడం, దాని తర్వాత 20% డేటాని టెస్టింగ్కి ఇవ్వడం. సో దాని తర్వాత మోడల్ ఫిట్ చేసి సో మనకి ఎంత అక్యురసీ వస్తుంది అనేది ఈ సైకిట్ ల్యాన్ హెల్ప్ చేస్తుంది. ఈ సైకిట్ ల్యాన్ అనే ఈ లైబ్రరీ మనకి మోడల్ ఇవాల్యుయేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ట్రైనింగ్ కి, టెస్టింగ్ కి ఇచ్చి మోడల్ ఫిట్ చేసి యాక్యురసీ చెక్ చేసేలాగా ఇది హెల్ప్ చేస్తుంది. దాని తర్వాత మ్యాట్ప్లాట్లిబ్ అండ్ సీబాండ్. ఇది విజువలైజేషన్, డేటా విజువలైజేషన్ కోసం మనం ఈ మ్యాట్ప్లాట్లిబ్, సీబాండ్ ఈ రెండు కూడా మనం యూజ్ చేస్తాం. మ్యాట్ప్లాట్లిబ్ ఏం చేస్తుందంటే ఫండమెంటల్ లైబ్రరీ ఫర్ క్రియేటింగ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ప్లాట్స్. మనకి రకరకాలైన చార్ట్స్, గ్రాఫ్స్ ఇవన్నీ క్రియేట్ చేయడానికి మ్యాట్ప్లాట్లిబ్ అనే ఈ లైబ్రరీ యూజ్ అవుతుంది. సేమ్ సీబాన్ కూడా బిల్ట్ ఆన్ మ్యాట్ప్లాట్లిబ్ ప్రొవైడ్ ఏ హయ్యర్ లెవెల్ ఇంటర్ఫేస్ ఫర్ స్టాటిస్టికల్ విజువలైజేషన్స్. ఇదే విధంగా అంటే మనకి హీట్ మ్యాప్ అని ఒకటి ఉంటుంది. అది మోస్ట్లీ దేనికి యూజ్ చేస్తామంటే కొరిలేషన్ కి. ఒక వేరియబుల్ కి ఇంకొక వేరియబుల్ కి ఎంత రిలేషన్ ఉంది, కొరిలేషన్. సో రిలేషన్షిప్ బిట్వీన్ టూ వేరియబుల్స్. సో ఇప్పుడు ఏదైనా ఒక వేరియబుల్ ఉంది, దాని తర్వాత ఎక్స్ యాక్సిస్ లో ఒక వేరియబుల్ ఉంది, వై యాక్సిస్ లో ఒక వేరియబుల్ ఉంది. ఈ రెండు వేరియబుల్స్ కి ఎంత ఉంది కనెక్షన్, రిలేషన్ ఎంత ఎంత ఉంది. ఇప్పుడు మనకి కార్ స్పీడ్ పెరిగే కొద్దీ మైలేజ్ తగ్గుతుంది కదా. సో దానికి రిలేషన్ ఉన్నట్టే కదా. సో మైలేజ్, దాని తర్వాత స్పీడ్, ఈ రెండింటికి కూడా రిలేషన్ ఉంది. సో ఎప్పుడైనా మనకి ఇలాంటి డేటా వచ్చినప్పుడు ఈ సీబోర్న్ అనే లైబ్రరీ వాటికి వేరియబుల్స్ కి ఎంత రిలేషన్ ఉందనేది ఈ హీట్ మ్యాప్ అంటే ఈ కొరిలేషన్ యూజ్ చేసుకుని మనం ఈజీగా అయితే ఫైండ్ చేయొచ్చు వాటి రిలేషన్ ఉందా లేదా అనేది. సో దానికోసం ఈ సీబోర్న్. దాని తర్వాత ఎసెన్షియల్ ఫర్ డేటా ఎక్స్ప్లోరేషన్ అండ్ కమ్యూనికేషన్. డేటా ఎక్స్ప్లోరేషన్ అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టే ఎక్స్ప్లోర్ చేయడానికి, అందులో ఏముంది విషయం అనేది కొత్తగా ఎక్స్ప్లోర్ చేయడానికి ఇది మనకి ఉపయోగపడుతుంది. దాని తర్వాత వచ్చేసరికి డీప్ లెర్నింగ్. డీప్ లెర్నింగ్, ఈ ఎన్ఎన్ అంటే న్యూరల్ నెట్వర్క్స్. డీప్ లెర్నింగ్ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ దట్ యూజెస్ న్యూరల్ నెట్వర్క్స్ టు లెర్న్ ప్యాటర్న్స్ ఆఫ్ ది డేటా. సో డేటాస్ యొక్క ప్యాటర్న్స్ కనిపెట్టడానికి ఇది డీప్ లెర్నింగ్ అనేది ఉపయోగపడుతుంది. అందులోనూ డీప్ లెర్నింగ్ అనేది మిషన్ లెర్నింగ్ లో ఒక బ్రాంచ్ మాత్రమే. దాని తర్వాత యూజ్డ్ ఇన్ ఇమేజ్ రికగ్నిషన్, స్పీచ్ ప్రాసెసింగ్, చాట్ బాట్స్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఎట్సెట్రా.
ఇమేజ్ రికగ్నిషన్ అంటే ఇప్పుడు మనం సమ్ టైమ్స్ ఎప్పుడైనా వెబ్సైట్స్ ఏమైనా ఓపెన్ చేసినప్పుడు క్రోమ్ లో కానీ ఏదైనా సరే సమ్ టైమ్స్ స్టేట్స్ ని టిక్ చేయండి, లేకపోతే క్యాట్స్ ని టిక్ చేయండి, లేకపోతే స్ట్రీట్ లైట్స్ ని టిక్ చేయండి, వెహికల్స్ ని టిక్ చేయండి, కార్స్, బైక్స్ ఇలా వస్తాయి కదా. అదంతా కూడా మిషన్ లెర్నింగ్. సో ఏం చేస్తుంది అక్కడ? ఇమేజ్ రికగ్నిషన్ అది ట్రైన్ అవుతుంది అక్కడ. మనం అవి సెలెక్ట్ చేసినప్పుడు ఓకే, ఇతను కరెక్ట్ గానే పెట్టాడు, అప్పుడు మనం నెక్స్ట్ ఫర్దర్ గా ప్రాసెస్ కి ఏం వెళ్ళాలో అది మనకి అలౌ చేస్తుంది. ఈ విధంగా ఇమేజ్ రికగ్నిషన్ ఉంటుంది. తర్వాత స్పీచ్ ప్రాసెసింగ్, దాని తర్వాత చాట్ బాట్స్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. ఇలా చాట్ బాట్స్ అంటే మళ్ళీ మనకి ఆటోమేటికల్ గా ఉంటాయి. వెల్కమ్ అని చెప్పడం, దాని తర్వాత ఏ అవర్స్ లో వర్కింగ్ అవర్స్, దాని తర్వాత మనకి ఏమైనా అవసరం ఉంటే కొన్ని ఇన్బిల్ట్ గా చాట్స్ అయితే ఉంటాయి, అవి వచ్చేస్తాయి. తర్వాత సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, టెస్లా. సో ఆటోమేటిక్ గా అవే డ్రైవ్ చేస్తాయి, మనం హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా ఆటోమేటిక్ గా డ్రైవ్ చేస్తాయి. ఈ అన్నిటికి కూడా డీప్ లెర్నింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అందులో మెయిన్ వచ్చేసరికి టెన్సర్ ఫ్లో, పైటార్చ్. ఈ రెండు కూడా మనకి మోడల్స్ అయితే ఉన్నాయి. టెన్సర్ ఫ్లో వచ్చేసి గూగుల్ వాళ్ళది. సో గూగుల్ వాళ్ళదే ఈ టెన్సర్ ఫ్లో. దాని తర్వాత ఫేస్బుక్ మీటా ఉంది కదా, ఈ మీటా వాళ్ళది పైటార్చ్. ఈ రెండు కూడా మనకి ఈ న్యూరల్ నెట్వర్క్స్ ఈ మోడల్ బిల్డ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఏ కాంప్రహెన్సివ్ ఓపెన్ సోర్స్ లైబ్రరీ. అండ్ టెన్సర్ ఫ్లో వచ్చేసరికి ఇది ఓపెన్ సోర్స్ ఈ లైబ్రరీ. ఈ టెన్సర్ ఫ్లో, పైటార్చ్ లైబ్రరీస్ అనేవి మనకి న్యూరల్ నెట్వర్క్స్ కోసం ఉపయోగపడతాయి. తర్వాత టెన్సర్ ఫ్లో అనేది ఓపెన్ సోర్స్ ఫర్ న్యూమరికల్ కంప్యూటేషన్ అండ్ లార్జ్ స్కేల్ మిషన్ లెర్నింగ్. సో లార్జ్ స్కేల్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు మనకి టెన్సర్ ఫ్లో అనేది బాగా ఉపయోగపడుతుంది, ఎస్పెషల్లీ ఫర్ డీప్ లెర్నింగ్. మోస్ట్లీ డీప్ లెర్నింగ్ కోసం ఈ టెన్సర్ ఫ్లో యూజ్ చేస్తాం. అండ్ పైటార్చ్ అండ్ ఓపెన్ సోర్స్ మిషన్ లెర్నింగ్, ఇది కూడా ఓపెన్ సోర్స్ మిషన్ లెర్నింగ్ ఫ్రేమ్ వర్క్. సో మిషన్ లెర్నింగ్ ఫ్రేమ్ వర్క్స్ కోసం ఈ పైటార్చ్ అనేది యూజ్ చేస్తాం. నోన్ ఫర్ ఇట్స్ డైనమిక్ కంప్యూటేషన్స్ గ్రాఫ్స్ అండ్ ఈజ్ ఆఫ్ యూజ్, అండ్ యూజ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. దాని తర్వాత పర్టికులర్లీ పాపులర్ ఫర్ రీసెర్చ్ అండ్ డీప్ లెర్నింగ్. సో మోస్ట్లీ ఎవరైతే రీసెర్చ్ రిలేటెడ్ థింగ్స్ చేస్తారో వాళ్ళు ఈ పైటార్చ్ అనే ఈ లైబ్రరీని యూజ్ చేస్తారు. సో ఇదే ఈ డీప్ లెర్నింగ్. టోటలీ లైబ్రరీస్ అంటే మనకి ఈ విధంగా ఉంటుంది. దాని తర్వాత ఒక్కొక్కటి మనం ఈ లైబ్రరీస్ ఉన్నాయి కదా ఈ నంపై, ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది ఒక జనరల్ గా మనం ఒకసారి దీన్ని మనం గూగుల్ కొలాబ్ లో చూద్దాం. సో మీ దగ్గర జూపిటర్ నోట్బుక్ ఉంటే జూపిటర్ నోట్బుక్, లేకపోతే గూగుల్ కొలాబ్ అయితే మనకి ఆన్లైన్ లో అప్పటికప్పుడు మనం చేసుకోవచ్చు. సో నేను గూగుల్ కొలాబ్ ఓపెన్ చేస్తాను. సో గూగుల్ కొలాబ్ ఓపెన్ చేసుకున్నాం. ఓపెన్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను కాబట్టి నాకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎలా వచ్చింది ఫస్ట్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి గూగుల్ కొలాబ్ అయితే. దాని తర్వాత కోడ్ ఆల్రెడీ మనకి ఈ లైన్ వచ్చింది కదా, సో ఇక్కడ కోడింగ్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్లీ నంపై, నంపై చేస్తాం కాబట్టి సో ఇక్కడ చూడండి ఇంపోర్ట్ నంపై యాజ్ ఎన్పి. ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఇంపోర్ట్ నంపై, నంపైని ఇంపోర్ట్ చేయి యాజ్ ఎన్పి. యాజ్ అంటే అలియాస్, ఎన్పి అనేది షార్ట్ కట్ అలియాస్. ఇప్పుడు కొన్ని మనకి పెటెన్స్ ఇలా ఉంటాయి కదా, సో అలాగే నంపైని షార్ట్ కట్ లో మనం ఎన్పి అని పిలుస్తాం. సో ఎన్పి అని పెట్టుకోండి, ఇంకేదైనా లెటర్స్ పెట్టుకున్నా సరే వస్తుంది. ఇప్పుడు ఎన్పి కాకపోతే ఎన్ఎస్ పెట్టుకోండి, ఎన్వై పెట్టుకోండి, ఎన్ఎం పెట్టుకోండి, ఏదైనా సరే పెట్టుకున్నా సరే వస్తుంది. సో ఫస్ట్ ఇంపోర్ట్ నంపై ఎస్ ఎన్పి. ఇంపోర్ట్ నంపై ఎస్ ఎన్పి. సో ఫస్ట్లీ ఇంపోర్ట్ చేసాం. దాని తర్వాత ఏమంటున్నారు? ఎరే క్రియేట్ చేస్తున్నాడు. ఈ ఏఆర్ఆర్ అన్నది వేరియబుల్. సో వేరియబుల్ నేమ్, దాని తర్వాత ఈక్వల్ టు ఈ ఎన్పి ఉంది కదా, దీన్ని ఇక్కడ యూజ్ చేసుకుని ఈ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఎన్పి డాట్ యారే, నాకు ఈ అరే కావాలంటున్నాడు. సో ఎన్పి డాట్ యారే అని బ్రాకెట్స్ ఓపెన్ చేసి, స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఒక 4 నెంబర్స్ అయితే ఇచ్చారు. సో చూద్దాం. సో అదైతే ఇంపోర్ట్ అయిపోయింది. ఇక్కడ టిక్ మార్క్ కనబడుతుంది కదా, ఇంపోర్ట్ అయిపోయింది. దాని తర్వాత మనం ఒక యారే క్రియేట్ చేద్దాం. ఏఆర్ఆర్ ఎన్పి డాట్ యారే, ఎన్పి డాట్ యారే బ్రాకెట్స్ ఓపెన్, తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్, దాని తర్వాత నాకు 1 2 3. సో ఈ నెంబర్స్ సరిపోతాయి. సో ఇక్కడ చూడండి, ఇది కూడా అయిపోయింది. దాని తర్వాత వచ్చేసరికి మనకి
ఇక్కడ చూసుకుంటే ప్రింట్ ఏఆర్ఆర్ ఇంటూ టూ. సో ఫస్ట్లీ ప్రింట్, దాన్ని ప్రింట్ చేద్దాం అరేని. దాని తర్వాత చూద్దాం. సో ఇప్పుడు చూసుకుంటే ఆ అరే అనేది ప్రింట్ అయిపోయింది. దీని తర్వాత ఇందాక టూ ఎందుకు ఇచ్చామంటే ఇక్కడ ఇది మొత్తాన్ని కూడా టూ మల్టిప్లై చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను త్రీ ఇస్తే ఈ అరే మొత్తం కూడా, ఇక్కడైతే టూ ఇచ్చారు, ఇక్కడ మనం త్రీ ఇస్తున్నాం. సో త్రీ ఇస్తే మొత్తం మల్టిప్లై అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, వన్ ఇంటూ త్రీ, త్రీ, టూ త్రీ జార్ సిక్స్, త్రీ త్రీ జార్ నైన్. సో ఈ విధంగా మనకి అరే అనేది క్రియేట్ అయిపోయింది. ఈ విధంగా అరేస్ క్రియేట్ చేసుకుంటాం. నంపై ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఇలాగే కాక మనకి చాలా ఫంక్షన్స్ కి అయితే నంపై అనేది ఉపయోగపడుతుంది. దాని తర్వాత వచ్చేసరికి పాండాస్. సో పాండాస్ వచ్చేసరికి ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ అండ్ డిఎఫ్ అంటే ఇది వేరియబుల్ నేమ్. దాని తర్వాత వచ్చేసరికి పీడీ డాట్, సేమ్ ఇదిగో ఇక్కడ ఈ పీడీ అనుకున్నాం కదా అలియాస్ నేమ్, దాన్ని ఇక్కడ పెట్టుకున్నాం. తర్వాత డాట్ అని పెట్టి రీడ్ సిఎస్వి, కామా సెపరేటెడ్ వాల్యూస్. సో రీడ్ అంటే ఆ ఫైల్ ని రీడ్ చేయని ఈ ఫంక్షన్ ఇస్తాం. ఆ ఫంక్షన్ ఇచ్చి ఆ ఫైల్ యొక్క పాత్ ఇస్తే ఆటోమేటిక్ గా అది చదువుతుంది. ఒకసారి మనం ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూద్దాం. సో ఇంపోర్ట్ ఫస్ట్లీ మనం ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ. సో ట్యాబ్ నొక్కితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో షిఫ్ట్ ఎంటర్. సో ఫస్ట్లీ పాండాస్ అయితే మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. దాని తర్వాత ఇప్పుడు ఒక ఫైల్ తెచ్చుకుని దాన్ని ఇందులోకి ఇంపోర్ట్ చేసుకున్నాం. దానికోసం ఫస్ట్లీ ఫైల్, దాని తర్వాత ఇంపోర్ట్ కోసం లోపలికి వెళ్ళి నాకు ఇందులో ఉంది. సో నేను బ్యాంక్ లోన్ అనేది దాన్ని తీసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడికి వచ్చింది. దీని తర్వాత కాపీ పాత్. సో ఇక్కడ మనం ఈ త్రీ డాట్స్ క్లిక్ చేస్తే కాపీ పాత్ వస్తుంది, కాపీ చేస్తాం. దాని తర్వాత మనం ఇక్కడ డేటా ఫ్రేమ్ df1 ఈక్వల్ టు, ఇక్కడ ఏం రాస్తాం, pd డాట్, ఇక్కడ వచ్చేప్పటికి రీడ్ సిఎస్వి. సో అది సిఎస్వి ఫైల్ కాబట్టి సిఎస్వి ట్యాబ్, దాని తర్వాత బ్రాకెట్స్ ఓపెన్, దాని తర్వాత ఇన్వర్టెడ్ కామర్స్ లో కంట్రోల్ వి. సో ఏదైతే డేటా సెట్ ఉందో అది ఇచ్చాం. దాని తర్వాత షిఫ్ట్ ఎంటర్, ఆర్ఎల్స్ ఇక్కడ క్లిక్ చేసినా వస్తుంది. సో ఇప్పుడైతే మనకి ఈ డేటా సెట్ ఇంపోర్ట్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు నేను చూద్దాం అనుకుంటున్నా. సో df1 ఇప్పుడు మనకు కనబడుతుంది. df1 అంటే సో మనకి 614 రోస్ 15 కాలమ్స్ ఇక్కడ కనపడుతుంది కదా. దాని తర్వాత ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా కనపడుతున్నాయి. సో ఇదంతా కూడా పాండాస్ లైబ్రరీస్ వల్ల. దాని తర్వాత నాకు ఫస్ట్ 5 రోసే కావాలి. సో హెడ్ అని ఇచ్చి బ్రాకెట్స్ లో 5 అని ఇస్తాం. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఫస్ట్ 5 రోస్ మాత్రమే వస్తాయి. 0 1 2 3. యాక్చువల్లీ పైథాన్ జీరోతో స్టార్ట్ అవుతుంది కదా. ఆ, అందుకే మొత్తం 5 రోస్ అయితే మనకి వచ్చేసినాయి. లేకపోతే నేను ఓన్లీ లాస్ట్ 5 రోస్ చూద్దాం అనుకుంటున్నా. సో టైల్ అని ఇచ్చాను, షిఫ్ట్ ఎంటర్. సో ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ 5 రోస్ వచ్చి 9 10 11 12 13. సో 609 నుండి 613 వరకు మనం ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి పాండాస్ లైబ్రరీ ఈ డేటా ప్రీ ప్రాసెసింగ్ కి, లేకపోతే మ్యానిపులేషన్ కి, ఇలా చెక్ చేసుకోవడానికి, ఇంపోర్ట్ చేసుకోవడానికి ఈ విధంగా మనకి పాండాస్ లైబ్రరీ యూజ్ అవుతుంది. దాని తర్వాత వచ్చేసరికి మనకి మ్యాట్ప్లోట్లిబ్. మ్యాట్ప్లోట్లిబ్ వచ్చేసరికి సైకిట్ ల్యాన్ అనేది మనం మోడల్ ఇవాల్యుయేట్ చేసేటప్పుడు అప్పుడు చూద్దాం. సో ఇది టెస్టింగ్ ట్రైనింగ్. సో డేటాని తీసుకున్న దాన్ని 80% ట్రైనింగ్, 80% కాకపోతే 70% ట్రైనింగ్ కి, 30% టెస్టింగ్ కి ఇస్తాం. ఇచ్చిన తర్వాత మోడల్ ఫిట్ చేస్తాం. మోడల్ ఫిట్ చేసిన దాన్ని, దాని తర్వాత వచ్చిన దాన్ని యాక్యురసీ చెక్ చేస్తాం కన్ఫ్యూషన్ మ్యాట్రిక్స్ వేసి. ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ తర్వాత వచ్చే కొద్ది చూద్దాం. ఇప్పుడు మనం మ్యాట్ప్లోట్లిబ్ అండ్ సీబౌండ్ ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. సో ఇది ఇంపోర్ట్ మ్యాట్ప్లోట్లిబ్ డాట్ పైప్లాట్ యాజ్ పిఎల్డి. సో ఇదంతా కూడా మనం జస్ట్ పిఎల్డి అని తీసుకుంటాం. ఒకసారి చూద్దాం దీన్ని కూడా. ఇంపోర్ట్ మ్యాట్ప్లోట్లిబ్ డాట్ పైప్లాట్ అని వచ్చింది కదా, ట్యాబ్ ప్రెస్ చేయగానే యాజ్ పిఎల్డి. సో షిఫ్ట్ ఎంటర్. సో ఎప్పుడైతే మనం అది ట్యాబ్ ప్రెస్ చేస్తాం ఆటోమేటిక్గా మనకి ఇంపోర్ట్ అయిపోతుంది. అది ఇక్కడికి వచ్చేస్తుంది. దాని తర్వాత ఇంపోర్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ డేటా ఉంది కదా, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. సో ఇప్పుడు మనం గ్రాఫ్ లో చూద్దాం.
సో మనం ఒక డేటా తీసుకుందాం, ఎక్స్ ఈక్వల్ టు సంథింగ్ 2, 4, 6. దాని తర్వాత మ్, ఈ లైన్ లో అయినా తీసుకోవచ్చు, వేరే లైన్ లో అయినా తీసుకోవచ్చు. సో వై ఈక్వల్ టు 135. సో అది సజెస్ట్ చేసింది, అది తీసుకున్నాం. సో ఎక్స్ వై తీసుకున్నాం. దీని తర్వాత ఏమన్నాడు, పిఎల్టీ డాట్ ప్లాట్ ఎక్స్ కామా వై. అంటే ఈ ఎక్స్ ని వై ని కలిపి ప్లాట్ చేయి ఆ గ్రాఫ్ మీద. సో ఈ పిఎల్టీ అనేది ఇక్కడ నుండి తీసుకున్నాం. దీనికి మనం అలియాస్ అని నియమించాం కదా, ఈ పిఎల్టీ ఇక్కడ ఉపయోగపడుతుంది అది. సో ఇదంతా ఇంపోర్ట్ చేసుకున్నది. ఇదేమో మనం ఇచ్చిన వేరియబుల్స్. దాని తర్వాత ఆ వేరియబుల్స్ ని ఎందులో పెడుతున్నాం, ఈ లైబ్రరీలో పెడుతున్నాం. సో ఇక్కడ పిఎల్టీ అంటే లైబ్రరీ నేమ్, తర్వాత ప్లాట్ చేయి, తర్వాత ప్లాట్ ఎక్స్ కామా వై. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందంటే 2, 4, 6, 2 నుండి 6 వరకు. దాని తర్వాత 1, 3, 5. సో 1, ఇది వచ్చేసరికి 3, తర్వాత 5. ఇప్పుడు నెంబర్ చేంజ్ చేస్తే ఏ విధంగా చేంజ్ అవుతుందో చూడండి. 9. సో షిఫ్ట్ ఎంటర్. దాని తర్వాత షిఫ్ట్ ఎంటర్. ఇప్పుడు చూసుకుంటే 2, ఇక్కడ చూడండి 4 అండ్ 3. ఓకే. దాని తర్వాత 9 అండ్ 5. 9 కి 5 కి, 2 కి 1 కి, 2, 1. ఓకే. దాని తర్వాత ఇక్కడ 4, 3, 3. దాని తర్వాత 9, 5, 9, 5. ఈ విధంగా మనం మ్యాట్ప్లాట్లిబ్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెంబర్స్ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 బదులు 7 ఇస్తాను. సో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ చూడండి, ఈ విధంగా మనకి మ్యాట్ప్లాట్లిబ్ అనేది ఉంటుంది. 2, దాని తర్వాత 4 కి 7. సో ఇక్కడ 4, దీనికి 7. దాని తర్వాత మళ్ళీ 9కి వచ్చేసరికి 5కి డౌన్ అయిపోయింది. 9, 5, 9. ఈ విధంగా మనకి మ్యాట్ప్లాట్లిబ్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా లైబ్రరీస్ అనేవి ఉంటాయి. సో దట్స్ ఇట్.